హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అత్తయ్య గారి ఇంట్లో నా ఫ్రైడే రొటీన్ చూపిస్తాను. శుక్రవారం అంటే ఇంకా ఇల్లు చాలా కళకళలాడిపోతుందండి. ఫ్రైడే పూజ చేసుకుంటారు కాబట్టి, ఇంకా అత్తమ్మ ముందు రోజు గానీ, లేదంటే ఫ్రైడే రోజు మార్నింగ్ గానీ గదులన్నీ కూడా మాప్ పెట్టేసి, బయటంతా కూడా కడిగేసి ముగ్గులు పెడతారు. ఈరోజు అంటే ఇప్పుడు నేనున్నాను కాబట్టి గదులన్నీ కూడా నేనే మాప్ పెట్టి ముగ్గులు పెట్టేశాను. బయట అత్తమ్మ కడిగేశారు. ముగ్గులైతే పెట్టారనమాట. ఫ్రైడే వస్తే గనక ఇల్లు కళకళలాడుతూ ఇలా ఉంటుందండి. ఇంక మా పెరట్లోనే మామిడాకులవి ఉంటాయి కాబట్టి, అంటే మామిడి చెట్టు అవి ఉన్నాయి కాబట్టి, ఫ్రైడే రోజు మార్నింగే గుమ్మాలకి మామిడి తోరణాలు ఇవన్నీ కూడా కడతారు. ఎవ్రీ ఫ్రైడే ఇది రొటీన్ అనమాట. ఫ్రైడే రొటీన్ అండి. సో, ఫ్రైడే వచ్చింది అంటే చక్కగా ఇంట్లో పూజ, సాంబ్రాణి ధూపం, ఈ విధంగా గుమ్మానికి మామిడి తోరణాలు ఇలా కట్టుకుంటారు. అత్తమ్మకి ఎప్పటినుంచో అలవాటనమాట. ఇంకా నేను కూడా మార్నింగే తలస్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా తలస్నానాలయితే చేయించేశానండి. ఎందుకంటే నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజున మేము విజయవాడ వెళ్దాము అనుకుంటున్నాము. అందుకని ఇంక మార్నింగే అవ్వదు కదా! పిల్లలకి తలస్నానాలు చేయించడం ఇవన్నీ గూడా. అందుకని ముందు రోజే అంటే ఫ్రైడే రోజే పిల్లలిద్దరికీ తలస్నానాలయితే చేయించేశాను. ఇంకా పూజంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంక ఈ మధ్య ఎక్కువగా ఇడ్లీయే ప్రిపేర్ చేస్తున్నానండి. మధ్యలో ఒక్కసారి పూరి చేశాను గానీ, ఇంకా మిగిలిన రోజులన్నీ ఎక్కువగా ఇడ్లీయే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఎండలకి, ఈ వేడికి ఇడ్లీనే చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఆయిల్ ఫుడ్ ఏది తిన్నా గూడా తిన్నప్పుడు బానే ఉంటుందండి. సో, తిన్న తర్వాతే ఇబ్బంది పడాలనమాట. సో, అందుకని ఎక్కువగా పిల్లలకి గూడా ఇడ్లీనే పెడుతున్నాను. బయట ఫుడ్డు మేమెప్పుడొచ్చినా ఎక్కువగా బయట నుంచి తెచ్చుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటామండి. బయట టిఫిన్స్. బట్ ఈసారి మాత్రం బయట కూడా ఎక్కువగా టిఫిన్స్ ఏమీ తెప్పించుకోలేదు. బయట ఫుడ్ కూడా ఎక్కువగా తినలేదనమాట. సో, ఎందుకులే ఈ వేడికి బయట ఫుడ్ అవి తేడా చేస్తాయన్నట్టు ఇంక బయట నుంచి కూడా ఎక్కువగా ఏం తెప్పించుకొని తినలేదు. ఇంకిక్కడ పిల్లలిద్దరికీ తలస్నానం చేయించాను కదండీ! అత్తమ్మేంటంటే పిల్లలకి గానీ, నేను గానీ తలస్నానం చేసిన వెంటనే సాంబ్రాణి ధూపంతో రెడీగా ఉంటారనమాట. ఆహ్, జుట్టు మొత్తం ఈ విధంగా సాంబ్రాణి ధూపం వేస్తారు. ఈ విధంగా వేయటం వల్ల పిల్లలకైతే ఈ జలుబు, రొంప ఇవి పట్టకుండా ఉంటాయంటండి. అలాగే జుట్టు కూడా తొందరగా ఆరుతుంది. మంచి సువాసన గూడా వస్తుందండి. సాంబ్రాణి ధూపం వేసుకుంటే జుట్టు మంచి స్మెల్ వస్తూ ఉంటదనమాట. సాహితమ్మకి వేస్తున్నారు. సో, నాకొద్దు నానమ్మ అని ఏడుస్తూ వేయించుకుంటుంది మా సాహితమ్మ అయితే. మా అత్తయ్య గారికి చాలా ఓపికండి. అసలు కాళ్ళు నొప్పులైనా సరే, పిల్లల కోసం ఏమైనా చేసేస్తారు. పిల్లల విషయంలో ఏ పని అయినా సరే అస్సలు బద్ధకించరనమాట. అత్తమ్మ నడుముకి బెల్ట్ వేసుకుంటున్నారేంటి లక్ష్మి అని అడుగుతున్నారు. అత్తమ్మకి కీళ్ళవాతం అండి. అంటే కాళ్ళు అంటే కీళ్ళన్నీ కూడా కొంచెం నొప్పులుగానే ఉంటాయి. వింటర్ టైంలో అయితే అసలు ఆ చలికి ఇంకా ఎక్కువగా నొప్పులుంటాయి. అయినా సరే మేమొచ్చినప్పుడు మాత్రం మాకన్నీ ఈ విధంగా చేసి పెట్టాలి అని అనుకుంటారండి మా అత్తయ్య గారు. కాళ్ళు నొప్పులైనా సరే. నడుముకి బెల్ట్ ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అత్తమ్మ మంచం మీద నుంచి పడిపోయారు. అప్పటి వ్లాగ్స్ మీరు చూసుంటే గనక తెలుస్తుంది. అప్పుడు అత్తమ్మకి సట్టకి ఆపరేషన్ చేశారండి నడుముకి. అప్పటినుంచి కూడా అత్తమ్మకి కొంచెం ఆహ్, ఆ నడుము నొప్పి అలాగే కొంచెంగా వస్తూ ఉందనమాట. పూర్తిగా అయితే తగ్గలేదు. నడుము నొప్పి అట్లా నడుము దగ్గర కూడా అవి వెన్నుపూస అది అరిగిందని చెప్పారులెండి. ఇంక కీళ్ళవాతం అవ్వటం వల్ల నార్మల్ పర్సన్స్ అనుకోండి ఆపరేషన్ అవి చేయించుకుంటే సెట్ అవుతదంట గానీ, ఇంక అత్తమ్మకి కీళ్ళవాతం కూడా ఉంది కాబట్టి, ఆ నొప్పులు అవి అలాగే ఉండిపోయాయి. ఇంకా ఏ ఆపరేషన్స్ చేసినా సెట్ అవ్వవు అన్నారనమాట. ఇంకా బెల్ట్ పెట్టుకుంటూ, మెడిసిన్స్ వేసుకుంటూ, ఇంకా ఎవ్రీ మంత్ మెడిసిన్స్ అంటే హాస్పిటల్‌కెళ్తారు. మెడిసిన్స్ అవి తెచ్చుకొని అలాగే వాడుతూ ఉంటారనమాట. మేము లేకపోతే అత్తమ్మ చాలా రెస్ట్‌గా ఉంటారండి. అత్తమ్మ, అమ్మమ్మే కాబట్టి ఇంకా మార్నింగే ఇంకా వంట అవి చేసేసుకొని ఆఫ్టర్‌నూన్ టైంలో చాలా రెస్ట్‌గా పడుకొనుంటారు. మేమొచ్చినప్పుడు మాత్రం కొంచెం పనెక్కువవుతుంది. అత్తమ్మ రెస్ట్ తీసుకోమన్నా తీసుకోరండి. నేను చేసి పెట్టాలి మీకు. మీరు అక్కడ చేసుకొనొస్తారు కదమ్మా! నేను చేసి పెట్టాలి అని అనుకుంటారనమాట. అత్తయ్య గారికి 25 ఇయర్స్ నుంచి కీళ్ళవాతం ఉందండి. ఇంక అప్పటినుంచి మెడిసిన్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు. అత్తమ్మ వాడని మెడిసిన్స్ అంటూ ఏం లేవండి. హోమియోపతి, ఆయుర్వేదం ఇంకా ఎక్కడ తగ్గుతాయని చెప్తే అక్కడికి తిరిగేశారనమాట. ఇంక కీళ్ళవాతం ఒకసారి స్టార్ట్ అయితే ఇది ఇంకా తగ్గదు అని అన్నారనమాట. మా అత్తయ్య గారికి హెరిడిటరీ అండి. అత్తయ్య గారి వాళ్ళ అమ్మగారికి
సేమ్ అనమాట. కీళ్ళవాతమే ఆవిడకి కూడా. చాలా సఫర్ అయ్యేవారండి ఆవిడ కూడా. సేమ్ అదే మా అత్తయ్య గారికి కూడా వంశపారంపర్యంగా వచ్చేసినాయి అనమాట. చాలా హాస్పిటల్స్ తిరిగారు. చాలా మెడిసిన్స్ అయితే యూజ్ చేసేసారు. ప్రస్తుతానికి పాలకొల్లో అయితే చూపించుకుంటున్నారనమాట ఒక హాస్పిటల్‌లో. ప్రెజెంట్ ఏంటంటే ఇంక అత్తమ్మ పనులు అత్తమ్మ చేసుకోగలుగుతున్నారండి. మా అత్తయ్య గారికి మొండి ధైర్యం, దృఢ సంకల్పం ఇటువంటివి చాలా ఎక్కువండి. మంచం మీద నుంచి పడిపోయినప్పుడు అత్తమ్మకి నడుం ఆపరేషన్ జరిగింది కదండీ! ఆ టైంలో చాలామంది ఇంక అత్తమ్మ లేవరు. లే లేచి తిరగరు. ఇంక మంచం మీదే ఉంటారు అని అనుకునేవారనమాట. బట్ మా అత్తయ్య గారు నేను లేవాలి. నా మనవల కోసం, నా కొడుకు కోసం నేను లేవాలి. లేచి తిరగాలి. నా పనులు నేను చేసుకోవాలి అని గట్టిగా అనుకునేవారండి. నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు మా అత్తయ్య గారికి చాలా కీళ్ళవాతం అంటే ఇంకా చాలా నొప్పులుంటాయండి. మార్నింగ్ టైంలో అవి లేవడం చాలా కష్టం. బట్ మా అత్తయ్య గారు ఎన్ని నొప్పులున్నా సరే అండి లేచి తిరగాలి. పడుకుంటే ఇంక నొప్పులు అలాగే ఉంటాయి. పడుకోకూడదు. నేను లేచి తిరగాలి. నా పనులు నేను చేసుకోవాలి అని ఆహ్, ఓపికగా ధైర్యం తెచ్చుకొని దృఢ సంకల్పంతో లేచి తిరుగుతారండి. సో, అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది. మేమొస్తే మాత్రం ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తదనమాట. ఏ నొప్పులు లెక్క చేయరండి. మేమున్నన్ని రోజులు ఇంకా మనవలిద్దరికీ ఏం కావాలి, ఏం తింటారు అని అడిగి ఓపిక లేకపోయినా సరే చేసి పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అండి పిల్లల కోసం సేమియా పాయసం అయితే తయారు చేస్తున్నారనమాట. అత్తమ్మ ఎప్పుడు కూడా సేమియా పాయసం బెల్లం వేసే తయారు చేస్తారండి. పిల్లలకి ఏ స్వీట్ చేసినా సరే అందులో పంచదార మాత్రం అస్సలు వేయరు. ఎక్కువగా బెల్లం వేసి చేస్తూ ఉంటారు. ఈ బెల్లం నేనిక్కడికొచ్చినప్పుడు యూపీ కూడా తీసుకువెళ్తూ ఉంటాను గదండీ! అప్పుడు గూడా అడుగుతూ ఉంటారు. క్లియర్‌గా చూపించు లక్ష్మి మీరు ఏ బెల్లం యూజ్ చేస్తారు అని. ఇది ఒరిజినల్ చెరకు బెల్లమండి. ఇది మేముండే ఏరియాలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు సేమియా పాయసంలో వేయడం కోసం నేను సన్నగా పొడిలాగా కొట్టేసి ఇచ్చాను అత్తమ్మకి. ఒక కప్పు బెల్లం పొడి. ఇంక అత్తమ్మ టీ, కాఫీలు ఏం ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ఈ బెల్లమే వేసి చేసుకుంటారనమాట. బెల్లం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టేసుకొని ఈ విధంగా చిన్న డబ్బాలో వేసుకుంటారండి. ఇంకా ముక్కలు టీలో లేదంటే కాఫీలో వేసుకొని కాఫీ, టీలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సేమియా పాయసం అటువంటివి చేసుకున్నా కూడా ఇంక బెల్లంతోనే చేస్తారనమాట. పంచదార వేయరు. ఈరోజు అత్తమ్మ సేమియా పాయసం అయితే తయారు చేశారు పిల్లల కోసం. సగ్గుబియ్యం అవి ఎక్కువ వేసి చేస్తారు. చాలా బావుంటది. పంచదార అస్సలు వేయరండి. అత్తమ్మ ఎప్పుడు సేమియా పాయసం చేసినా సరే ఈ విధంగా బెల్లం వేసే తయారు చేస్తారు. ఈరోజు ఫ్రైడే కదా! మార్నింగే చేసేశారు. దేవుని దగ్గర పెట్టుకుంటాను నేను ప్రసాదంలా అని. బట్ అప్పటికైనా పూజ అయిపోయిందిలెండి. ఈరోజు నేను పూజ కొంచెం తొందరగా చేసేసుకున్నాను. అత్తమ్మ సేమియా పాయసం చేసిన తర్వాత దేవుని దగ్గర కొంచెం పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదండీ! అంటే పాలల్లో బెల్లం ఏస్తే ఇరిగిపోతాయంటారు గదా! సేమియా పాయసం అయిపోయిన తర్వాత ఆహ్, గ్యాస్ స్టవ్ మీద నుంచి దించేసుకొని కొంతసేపు అయిన తర్వాత అప్పుడు అత్తమ్మ ఈ బెల్లం పౌడర్ వేసి ఇట్లా కలుపుతారనమాట. పాలు విరగడం అలా ఏముండదండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది పాయసం టేస్ట్ బెల్లంతో చేసుకుంటే మనకి. కొన్నిసార్లు శుద్ధ బెల్లం ఉంటుంది కదండీ! అంటే కొన్ని చోట్ల బెల్లం ఉప్పగా ఉంటుంది. ఆ బెల్లంతో గనక మీరు సేమియా పాయసం చేస్తే గనక టేస్ట్ అంత బాగోదు. కొంచెం ఉప్పగా ఉన్నట్టు టేస్ట్ కొంచెం తేడాగానే ఉంటుంది. బట్ ఒరిజినల్ చెరకు బెల్లం ఏంటంటే ఆ ఉప్పుదనం ఏమి ఉండదండి. చాలా స్వీట్‌గా ఉంటుందనమాట. సో, దాంతో మాత్రమే ఇటువంటి స్వీట్ రెసిపీస్ టేస్ట్ బావుంటాయి. ఇంకా లాస్ట్ వీడియోలో శబరి అమ్మమ్మ కిచెన్ చాలా నీట్‌గా ఉంది. బావుంది. మీ అత్తయ్య గారి కిచెను, మీ అత్తయ్య గారి గ్యాస్ స్టవ్ చాలా మెస్సీగా ఉన్నాయన్నారు. అత్తమ్మ కిచెన్, శబరి అమ్మమ్మ కిచెన్ అంటూ సెపరేట్‌గా ఏమీ ఉండవండి. ఒకటే కిచెను. ఒక పక్కన అత్తమ్మ వంట చేసుకుంటారు. ఇంకొక పక్కన మన శబరి అమ్మమ్మ వంట చేసుకుంటుందనమాట. మన శబరి అమ్మమ్మ వంటలు చాలా సింపుల్ కదండీ! మార్నింగ్ టైంలోనే చేసుకుంటది. నైట్ ఇంక వంట చేసుకోదు. మార్నింగ్ చేసుకున్న వంటే నైట్ తింటది కాబట్టి అమ్మమ్మకి ఒక పూటే వంట చాలా సింపుల్‌గా ఉంటుంది. పెద్దగా గ్యాస్ స్టవ్ ఏమి మెస్సీగా అవ్వదండి. బట్ అత్తమ్మకి అలా కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అత్తమ్మ గ్యాస్ స్టవ్ పైన చాలా వంటలు చేస్తారు. మేమొస్తే ఇంకొంచెం ఎక్కువ వెరైటీలు అవి ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ రెసిపీస్ అవి ఉంటాయి కాబట్టి గ్యాస్ స్టవ్ కొంచెం మెస్సీగానే ఉంటుందండి. సో, బట్ నైట్ టైమ్ అత్తమ్మ చాలా నీట్‌గా క్లీన్ చేసుకునే పడుకుంటారనమాట. కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకుంటారు. సో, నేననుకోండి గ్యాస్ స్టవ్ పైన ఏమైనా పడగానే వెంటనే క్లీన్ చేసేయడం అలవాటు నాకు. స్టవ్ పైన ఏమైనా పడగానే క్లీన్ చేసేయడం అలవాటు. బట్ అత్తమ్మ అలా కాదనమాట. నైటే క్లీన్ చేసుకుంటారండి. వంట చేస్తున్నప్పుడు ఏమైనా పడినా కూడా వెంటనే క్లీన్ చేసుకోవడం. ఆ అలవాటు అంటే కొంతమందికి ఆ అలవాటు ఉంటుంది. కొంతమంది ఇంకొకేసారి క్లీన్ చేద్దాంలే అని అనుకుంటారు కదా! సో, అట్లా అనమాట అత్తమ్మ.
సో నైట్ టైం క్లీన్ చేస్తారు. ఇంక ఈరోజు మా స్పెషల్స్ పప్పు చింతచిగురండి. పప్పు చింతచిగురు ప్రిపేర్ చేశారు. మా చెల్లి వచ్చింది ఈరోజు. ఇద్దరు ముగ్గురు అబ్జర్వ్ చేశారనమాట. మీ తోటి కోడలు వాళ్ళు అంటే మీ చెల్లి, జాను వాళ్ళ పిల్లలు కనిపించట్లేదు ఏంటి లక్ష్మి అని అడిగారు. మా చెల్లి వాళ్ళు ప్రెజెంట్ ఇక్కడ ఉండట్లేదండి. తాపేశ్వరంలో ఉంటున్నారనమాట. దేనికా డబ్బులు అడగండి. అప్పుడు లేరు కదా మీరు, అందుకే ఇప్పుడు ఇస్తున్నారంట. ఇచ్చేస్తావా అక్కడ బాగా చేసుకున్నారు కదా. ఉంచు తాతమ్మ ఎంత ఇచ్చింది చిన్నమా? ఏం చేశారు 1000? నాకు చెప్పలేదు తాతమ్మ ఇచ్చిందని. ఓబోయ్ ఎందుకు? కొంటారులే డాడీ బ్యాగ్. ఏమి లేవు 5000 ఇచ్చింది తాతమ్మ. 5000 ఇచ్చింది తాతమ్మ నీకు? 1000 ఇచ్చిందిరా నీకు. నీకు తక్కువ ఇచ్చింది తాతమ్మ. అడుగు. మార్చ్ 26న సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే జరిగింది కదండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళ బర్త్డే మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈ ఇయర్ రాలేదు కదండి. సో అందుకని మన శబరి అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్ లాగా అంటే మనీ ఇస్తున్నారనమాట, డబ్బులు ఇస్తున్నారు. లాస్ట్ వీడియోలో మన శబరి అమ్మమ్మ పెన్షన్ డబ్బులు అన్నీ అయిపోయాయమ్మా, డబ్బులు లేవు, పాల దగ్గర ఇచ్చాను, అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను అని చెప్పింది కదా. ఆ వీడియో కింద ఒకరు కామెంట్ పెట్టారు, శబరి అమ్మమ్మ దగ్గర అసలు డబ్బులు లేవంట, మీరు ఇస్తాను అని ఒక మాట అనలేదు, మీరు ఇవ్వరా, ఇట్లా ఒక నెగిటివ్ కామెంట్ అయితే వచ్చిందనమాట. ఆ కామెంట్ నేను రిమూవ్ చేశాను. అది నేను నెగిటివ్ కామెంట్ అని కూడా అనుకోవట్లేదులేండి. ఎందుకంటే మన దగ్గర వారికే మన విషయాలన్నీ తెలీదు. మీరు జస్ట్ వీడియోస్‌లో చూస్తున్నారంతే. మీకు మా గురించి అన్ని విషయాలు తెలియాలి అనేం లేదు కదండీ. మన శబరి అమ్మమ్మ ఒకళ్ళిస్తే తీసుకునే స్టేజ్‌లో అయితే లేదండి. అమ్మమ్మే ఎవరికైనా ఇస్తుంది. అంటే ఇప్పుడు పిల్లల బర్త్‌డే అయినా, మా పెళ్లి రోజులు ఏవైనా మేమిక్కడ సెలబ్రేట్ చేసుకుంటే గనక మాకే అమ్మమ్మ గిఫ్ట్ ఇస్తదండి. అంటే ఎంతో కొంత మనీ పెడుతూ ఉంటదనమాట. అమ్మమ్మ పెన్షన్ డబ్బులయిపోయాయి అని చెప్పిందంతే. పెన్షన్ డబ్బులు అమ్మమ్మ ఖర్చులకు ఉపయోగించుకుంటది తన ఖర్చులకి. బట్ అమ్మమ్మ దగ్గర డబ్బులు లేవు, అస్సలు లేవనేం కాదండి. అదే రోజున అంటే డబ్బులు లేవు అని చెప్పిన రోజునే అమ్మమ్మ పిల్లలిద్దరికీ బర్త్‌డేకి ఇక్కడ లేరు అని డబ్బులైతే ఇచ్చిందండి. అది నేను వీడియో తీయలేదు. నేను లేని టైంలో ఇచ్చిందనమాట. ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకున్నానో ఏమో తెలీదు. ఆ టైంలో పిల్లలకి డబ్బులు ఇచ్చిందనమాట. మన శబరి అమ్మమ్మ డబ్బులు వడ్డీకి ఇస్తూ ఉంటుందండి. ఆ వడ్డీ డబ్బులు అవి వస్తూ ఉంటాయి. అమ్మమ్మ చేతిలో ఎప్పుడూ డబ్బులుంటాయి, లేకుండా ఉండవు. నేను యూపీలో ఉన్నప్పుడు ఒక వీడియో చేశాను కదండీ! 'తాయి కిలవి' స్టోరీ. అంటే రాధిక గారి సినిమా వచ్చింది కదా రీసెంట్‌గా. ఆ రాధిక గారి క్యారెక్టరే మన శబరి అమ్మమ్మ క్యారెక్టర్ అండి. ఆహ్, అమ్మమ్మ దగ్గర ఎప్పుడూ డబ్బులుంటాయి. మేమిస్తే అస్సలు అమ్మమ్మ డబ్బులు తీసుకోదండి. మా దగ్గర రూపాయి కూడా తీసుకోదు. అమ్మమ్మే ఇస్తుంది గానీ మాకు, మా దగ్గర తీసుకునే స్టేజ్‌లో అయితే అమ్మమ్మ లేదు. మీరందరూ అమ్మమ్మని చూసి జాలి పడే స్టేజ్‌లో అయితే అమ్మమ్మ లేదండి. మీరందరూ అస్సలు ఫీల్ అవ్వద్దు. మన శబరి అమ్మమ్మ ఎప్పుడు కూడా అట్లా ఇచ్చే స్టేజ్‌లోనే ఉండాలి అని మేమందరం అట్లా కోరుకుంటూ ఉంటామనమాట. సో, మా దగ్గర తీసుకునే స్టేజ్‌లో అయితే అమ్మమ్మ లేదు. అసలు మా శబరి అమ్మమ్మ గురించి మీరందరూ ఏమనుకుంటున్నారండి? మా హోమ్ మినిస్టర్ అనమాట శబరి అమ్మమ్మ. మా ఇంటికి హోమ్ మినిస్టరు. సో, అలా అనమాట. ఇంకిక్కడ సాహితీ సాత్విక్ ఆడుకుంటున్నారు కదండీ ఉయ్యాల. ఆ ఉయ్యాల సాహితీ సాత్విక్ వాళ్ళ చిన్నప్పటి ఉయ్యాలండి. వాళ్ళని ఉయ్యాల్లో ఏస్తున్నప్పుడు అంటే 11 రోజునో, 21 రోజునో తెలీదు. ఉయ్యాల్లో వేస్తారు గదా! నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు అర్జున్ తీసుకొచ్చారండి వాళ్ళిద్దరికీ ఉయ్యాల. అసలు ఆ ఉయ్యాల యూజ్ చేయనే లేదు. కొత్త ఉయ్యాల అలాగే ఉందండి. అందులో పడుకోబెడితే సాహితీ, సాత్విక్ ఇద్దరు ఏడ్చేసేవారనమాట. అస్సలు పడుకునేవారు కాదు. ఇంకా ఉయ్యాల అలాగే ప్యాక్ చేసి పైన పెట్టేసాం. ఇంక అప్పటినుంచి అలాగే ఉందండి. ఎవరికైనా ఇద్దామంటే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా పాత వస్తువులు తీసుకోవట్లేదు కదండీ! పాత బట్టలు గానీ, పాత వస్తువులు తీసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇంక సరే సత్యకి పెళ్ళైతే పిల్లలు పుడితే తనకుంటుందిలే అన్నట్టు అట్లా పైన పెట్టి ఉంచామనమాట. ఈ ఉయ్యాల్లో వేయడం ఇవన్నీ కూడా అందరికీ ఆనవాయితీ ఉండదు కదండీ! మా ఇంట్లో
అంటే మా అమ్మగారి ఇంట్లో పిల్లలు ఎవరిని కూడా ఉయ్యాల్లో వేయలేదనమాట. వాళ్ళకి ఆనవాయితీ లేదు. బట్ మా అత్తయ్య గారి ఇంట్లో ఆహ్, ఉయ్యాల్లో వేయడం, ఉయ్యాల కట్టడం ఇయన్నీ ఆనవాయితీ ఉన్నాయన్నమాట. సో, అప్పుడు అర్జున్ వాళ్ళు తీసుకొచ్చారు మా ఇంటికి ఆ ఉయ్యాల. ఇంకా ఈరోజు నేను పెళ్లి భోజనం అయితే చేస్తున్నానండి. నాకు పీరియడ్స్ అనమాట. అందుకనే నేను ఈ 3, 4 డేసు వీడియోస్ ఏమి షూట్ చేయలేదండి. ఇంకా షూట్ చేసిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. అవి కూడా నేను ఎడిట్ చేయలేదు, అప్‌లోడ్ చేయలేదు. చాలామంది కామెంట్స్ పెట్టారు. "లక్ష్మి గారు వీడియోస్ పెట్టట్లేదేంటి? హెల్త్ ఓకేనా? బానే ఉన్నారా?" అని చాలామంది కామెంట్స్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా వాట్సాప్‌లో కూడా మెసేజ్ చేశారనమాట. "ఏమైంది వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు" అని. ఇక్కడ పీరియడ్స్ వస్తే అమ్మమ్మకి కొంచెం చేదస్తం. పెద్దవాళ్ళు అలాగే ఉంటారు కదండీ! లోపలికి వెళ్ళకూడదు, ఒకే చోట ఉండాలి. ఇటువంటివన్నీ గూడా ఇంకా మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఫాలో అవుతారు. మన శబరి అమ్మమ్మ అయితే అస్సలు ఊరుకోదండి. అన్నీ ముట్టుకోనివ్వదు. ఇంకా వాళ్ళ కాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంటదనమాట. అవన్నీ ఇక్కడికొస్తే నేను ఫాలో అవుతానులెండి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాను. ఇంకా మా ఇంటి పక్కన పెళ్లి జరుగుతుందనమాట. ఆ పెళ్ళికి వెళ్ళాలి అని చాలా అనుకున్నానండి. యూపీలో మాకిలా పెళ్లి భోజనాలు చేయడం ఇవన్నీ ఉండదు కదా! వెళ్ళాలి అని అనుకున్నాను. బట్ పీరియడ్స్ రావడం వల్ల వెళ్ళడం అయితే కుదరలేదు. బట్ వాళ్ళు భోజనం అయితే పంపించారండి. సో, కూర్చొని కర్రీస్ అన్నీ పెట్టుకొని చక్కగా పెళ్లి భోజనం అయితే చేశాననమాట. ఇది ఒకరోజు వీడియో కాదనమాట. 2, 3 డేస్ వీడియోస్ చిన్న చిన్నగా షూట్ చేసినవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కలిపేశాను. ఇంక మా పెరట్లో జామ చెట్టు నిండా జామకాయలున్నాయండి. మన పెరట్లో ఈ విధంగా జామ చెట్టు నిండా జామకాయలున్నాయనుకోండి, అస్సలు తినాలనిపించదు పిల్లలకి గానీ, మనకి గానీ. ఇదే జామ చెట్టు పక్కింటి వాళ్ళ పెరట్లో ఉందనుకోండి, అవి మనకు కనిపిస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు తినాలనిపిస్తది గదా! మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తదనేది కామెంట్ చేయండి. అసలు జామకాయలు ముగ్గుపోయి పైన చిలకలు ఇవన్నీ కూడా తింటున్నాయనమాట. నేను మాత్రం ఆఫ్టర్‌నూన్ భోజనం చేసిన వెంటనే ఫ్రెష్‌గా ఒక జామకాయ కోసుకొని తింటున్నాను. అలా ఇక్కడ ఉన్నన్ని రోజులు. సో, అలా అయితే చేశాననమాట. చాలా స్వీట్‌గా ఉంటాయండి మా పెరటి జామకాయలైతే. ఎప్పుడు కూడా జామ చెట్టు నిండా జామకాయలుంటాయి మేమొచ్చిన ప్రతిసారి కూడా. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి నుంచి రెగ్యులర్‌గా ప్రతిరోజు వీడియో అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. మరొక మంచి నేచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం గూడా అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.